మీడియా మిత్రులందరికీ ఇక్కడ గౌరవనీయ పెద్దలకు అందరికీ నమస్కారం. నిన్న జరిగినదైతే మీకు అందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు. పున్నం గారు ఏం మాట్లాడిరో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పున్నం అన్న గారికి అక్కడ మర్యాద లేదు. వాళ్ళ ప్రభుత్వంలో ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే నోటి దూల బాగా ఉంది. ఒక ఆడపడుచని చూడకుండా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. డ్రామా అనేది ఏం డ్రామాలు వేస్తారో మాకైతే తెలియదు. మరి వాళ్ళ ఇళ్ళలో ఇట్లా ఏమన్నా ఇప్పుడైతే సామాన్యంగా అందరం ఏమి ఎలకాలం ఉండేటోళ్ళం కాదు, అందరం ఎప్పటికైనా పోయేటోళ్ళమే. మరి వాళ్ళ ఇంట్లో ఇట్లా అట్లా ఎవరైనా పోతే అట్లనే డ్రామాలు వేసుకుంటా మరి డీజే పాటలు పెట్టుకుంటే ఎగురుతారో ఏమో మాకు తెలియదు. కానీ మాకైతే మా హైదరాబాద్లో మాత్రం ఇట్లనే ఉంటాము మేము. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఇట్లనే ఉంటాం మహిళలం కాబట్టి ఎవరికైనా బాధనే అనిపిస్తుంది. కాబట్టి ఇంత దౌర్జన్యమైన మాటలు ఏంటి అవి, ఒక ఆడపరచడం అందరం చాలా ఖండిస్తున్నాము. ఇంకోటి, ఈరోజు మహిళలని కోటేశ్వరులను చేస్తా అన్న గవర్నమెంటు మహిళని ఇంత కించపరుస్తుంటే మరి ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు అనిపిస్తలేదో ఏమో తెలియదు. కానీ ఈరోజు ఒక కమ్మ సమాజానికి చెందిన మన సునీతక్క గారిని నాగేశ్వరరావు గారు వాళ్ళ సమాజానికి చెందిన ఆమెనే ఈరోజు ఇంత కించపరిచిండు ఆయనే. కాబట్టి ఈరోజు మరి ఆయనకు కూడా ఏమనిపిస్తుంది ఏమో తెలియదు. కానీ అంటే అందులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ నోటి దూల ఎక్కువయ్యి, అదిగాక పక్కన ఉన్న మేయర్ గారికి అంత తెలివి లేకుంటున్నదా? మరి పక్కన నిలబడి ఒక ఆడపడుచు అయ్యుండి ఒక ఆడపడుచుని అంటుంటే అంత తెలివి లేకుండా మాట్లాడుతుంటే ఆమెకి అంత ధ్యానం లేదేమో తెలియదు. ఇంతవరకు మహిళలకు 2500 ఇస్తా అన్నవి లేవు, కనీసము కోటేశ్వరులను చేస్తా అన్నారు, ఇంతవరకు ఏవీ లేవు. వాళ్ళ దగ్గర కేవలం తిట్టే మాటలే, మా బీఆర్ఎస్ మీద పగబట్టేటియే కానీ ఇంకా ఏం లేదు. ఇంకోసారి ఏ మహిళలను అన్నా సరే ఎవరిని ఏమన్నా కానీ ఊకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్, ఏడికంటే అడిగి రెడీ.